చేసిన అప్పులు ఇంకొక 1,80,000 కోట్ల రూపాయలు. అంటే 3 లక్షల గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో చేసిన అప్పులు చెల్లింపులు అన్ని కలుపుకుంటే అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు. పాతవి ఇప్పటివి అన్ని కలుపుకుంటే ఈరోజు అప్పు 11,50,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం. తెచ్చారు కదా, 8 లక్షల కోట్లు తెచ్చారు కదా, 8 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా, మేము అభివృద్ధి చేశాము రండి చూపిస్తామని చెప్తున్నారు కదా. మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. ఎకానమీ కోట్ల రూపాయల అప్పు చేశారు. పోనీ ఆ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఏదైనా డెవలప్మెంట్ జరుగుంటే, అట్లయినా పరిశ్రమలు వచ్చుంటే, అట్లయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంటే మన రాష్ట్రం ఎక్కడికో పోయింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి కనీసం మనకు ఒక మెట్రో ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనీసం ఒక మెట్రో కూడా లేదు. విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు, ఇంకా ఎక్కడా లేదు. కనీసం ఒక మెట్రో కూడా లేదు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా. రాజధాని కట్టారా? రాజధాని ఉందా? చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు. సింగపూర్ ఆఖరికి ఎక్కడ లేదు రాజధాని. ఉందా లేదా అంటే అసలు 3లో ఒకటైనా ఉందా అంటే 3 లేదు కదా, ఒక్కటి కూడా రాజధాని కాదు. ఇది ఈరోజు వాస్తవం. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, ఈరోజు రాజధాని కూడా లేదు. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, పోనీ పోలవరమైనా కట్టారా? అసలు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 1941లో అప్పుడే దాన్ని ప్లాన్ చేసి కట్టాలనుకుంటే, అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఏ ముఖ్యమంత్రి సాహసం చేయదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయల అంచనాతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి. పనులు చేసిందే. ఇక ఆ తర్వాత ఎవరైనా దాన్ని ముట్టుకున్నారా అంటే ఎవరు దాన్ని దిక్కుమా చూసిన పాపాన పోదు. చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకున్నానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడిన వాళ్ళను సైతం కేసులు పెట్టాడు, జైల్లో పెట్టాడు. జగన్ గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు స్పెషల్ స్టేటస్, ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకి ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం ఈయన గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ మూసే లేకుండా పోయింది. స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి, మనకు రావాలి అన్న సంగతి అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ 2 ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి, ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది. 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకటి పాలక పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఎంపీలను ఇచ్చారు. కానీ బీజేపీ